హాయ్ ఎవ్రీవన్, నా పేరు ముజిబ్. నేను ఒక ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నాను. ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, మనం యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ చూస్తుంటాం. దాంట్లో కొన్ని జెన్యూన్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో కొంతమంది ఫేక్ అని, కొంతమంది ఇది జెన్యూన్ ఆపర్చునిటీ కాదని కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. నేను కూడా ఆల్రెడీ చాలా చూశాను. వాళ్ళ వీడియోస్ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, అసలు ఫర్ ఎవర్ గురించి వాళ్ళకి ఏం తెలియదు. జీరో నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఏంటంటే యూట్యూబ్లో వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం ఏంటంటే ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఫేకు, ఇది ఒక జెన్యూన్ ఆపర్చునిటీ కాదు అని చెప్తుంటారు. నేను ఆల్రెడీ 2022లో ఈ ఆపర్చునిటీ నేను స్టార్ట్ చేశాను అనమాట. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ చాలా జెన్యూన్ కంపెనీ, జెన్యూన్ ఆపర్చునిటీ. నేను ఒక 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను. ఫర్ ఎవర్ తప్ప నేను ఇంకేం చేయను. ఫర్ ఎవర్లో నేనే కాదు, కొన్ని లక్షల మంది చేస్తున్నారనమాట. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది చిన్న చిత్క ఆపర్చునిటీ అది కాదు, చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ. 1978లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. 160+ కంట్రీస్లో ఉంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కొన్ని లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలామంది యూజ్ చేస్తున్నారు. మంచి మంచి రిజల్ట్ వస్తున్నాయి. నేను మా ఫ్యామిలీ కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేశానండి. ఓకే, దీంట్లో నేను మంచి ఇన్కమ్ తీసుకున్నాను. ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో నేను మిలీనియర్స్ క్లబ్ అని ఒకటి ఉంటుందన్నమాట. మిలీనియర్స్ క్లబ్లో మెంబర్షిప్ అయ్యాను. అంటే ఏంటి మిలీనియర్స్ క్లబ్ అంటే, సంవత్సరానికి 10 లక్షల పైగా సంపాదించే వాళ్ళు మిలీనియర్ అంటారు. నేను మిలీనియర్ని. కార్ ప్లాన్ ఇన్సెంటివ్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఇన్సెంటివ్ ఉంటాయి. కార్ ప్లాన్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. దాంట్లో కార్ ప్లాన్ లెవెల్ 1 అచీవ్ అయ్యాను. ఓకే, నేను అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అసిస్టెంట్ సూపర్వైజర్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్. నేను మేనేజర్ అవ్వడమే కాదు, సోషల్ మీడియా ద్వారా కొంతమంది నాకు పరిచయం అయ్యి ఈ ఆపర్చునిటీ గురించి నేను షేర్ చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ నా టీంలోనే 20 మంది పైగా మేనేజర్లు అయ్యారండి. ఇక్కడే కాదు, మేము ఇంట్లో కూర్చొని ఓన్లీ ఇక్కడ ఇండియాలోనే కాదు, సౌదీలో, దుబాయ్లో ఇలాంటి చోట మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనం ఆన్లైన్ ద్వారా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి ఈ బిజినెస్ని వాళ్ళకు కూడా షేర్ చేసి, ఓకే, వాళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది దుబాయ్లో ఉండి కూడా పనిచేస్తున్నారు, సౌదీలో ఉండి పనిచేస్తున్నారు. చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఈ కంపెనీలో ఆపర్చునిటీ టేకప్ చేసి చాలా మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారండి. ఓకే, నేను చెప్తాను, ద బెస్ట్ ఆపర్చునిటీ. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు కొంచెం ఆర్థికంగా ఎదగాలి అంటే, మిడిల్ క్లాస్ దాటి బయటికి వచ్చి కొంచెం ఏదైనా సక్సెస్ అవ్వాలి, ఏదైనా సాధించాలి, ఫైనాన్షియల్గా కొంచెం ఏదైనా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ టేకప్ చేయడం చాలా చాలా మంచిది. బయట చాలామందికి అండి చాలా మంచి మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్ ఉంటుంది, మంచి టాలెంట్ ఉంటుంది, మంచి క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ ఉన్నా కానీ ఫైనల్లో ఏం జరుగుద్దంటే, అన్నీ ఉన్నా కానీ ప్లాట్ఫారం మంచిగా లేకపోతే, అంటే చిన్న చిన్న ప్లాట్ఫారం అనుకోండి, ఒక 20,000 30,000 శాలరీ వచ్చే ప్లాట్ఫారం అనుకోండి, మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా ఏం ఉపయోగం చెప్పండి? అది వచ్చేది జీతం మాత్రమే. ఆ జీతం ఈ నెల అదే జీతం వస్తుంది, నెక్స్ట్ మంత్ అదే నెల జీతం వస్తుంది, ఆ తర్వాత అదే జీతం వస్తుంది. దానివల్ల మనం ఆర్థికంగా ఎదగలేము. మన కుటుంబం ఎప్పుడూ మిడిల్ క్లాస్లోనే ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ప్లాట్ఫామ్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ జెన్యూన్ ఆపర్చునిటీ. ఎంత జెన్యూన్ ఉంటే అండి, దీంట్లో ఎవ్రీ మంత్ మాకు ఇన్కమ్ వస్తుంది కదా, దీంట్లో ఫర్ ఎవర్లో పనిచేస్తున్న వాడు ఇన్కమ్ వస్తుంది కదా, టీడీఎస్ కట్ అయ్యి వస్తుందండి. ఎంత జెన్యూన్ కంపెనీ అయితే టీడీఎస్ కట్ అవుతుందండి. ఐటీ రిటర్న్స్ అంటారు కదా, టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది అనమాట. దీంట్లో పనిచేసే వాళ్ళకి చాలామందికి, నెంబర్ ఆఫ్ పీపుల్ మేనేజర్స్కి జిఎస్టీస్ కూడా ఉన్నాయండి. జిఎస్టీ, ఐటీ రిటర్న్స్, జిఎస్టీ ఎవరికి ఉంటాయి? జెన్యూన్ మనీ అయితేనే కదా, అది ప్యూర్లీ మంచి వైట్ మనీ అయితేనే కదా అంతలాగా కంపెనీ గవర్నమెంట్కి ట్యాక్స్, జిఎస్టీస్ ఇలాంటివి పే చేస్తుంటాం. ఇలాంటివన్నీ ఒకసారి చూడండి, చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ దీంట్లో సక్సెస్ అవుతున్నారు. బట్ కొంతమంది ఏంటంటే దీన్ని ఫేకు, ఇది జెన్యూన్ కాదు అని అంటుంటారు కదా. అసలు వాళ్ళు ఫర్ ఎవర్ గురించి ఒక 5 నిమిషాలు చెప్పండి, మీకు తెలిసింది. ఇది ఫేక్ అంటానికి రీజన్ ఏంటంటే ఏం చెప్పలేరు. దీంట్లో ప్రోడక్ట్ అదండి ఇదండి ఏదో చెప్తారు, కానీ అసలు ఫేక్ అంటానికి రీజన్ ఏంటి? బిజినెస్ అన్నాక ప్రతి బిజినెస్లో ప్రోడక్ట్ ఉంటుంది. ప్రోడక్ట్ లేకుండా ఏ బిజినెస్ ఉంటుంది? ఇక్కడ మ్యాజిక్స్ ఏమి ఉండవండి. ఇక్కడ ఏంటంటే ఈరోజు రావటం, రేపు సక్సెస్ అవ్వడం అనేది మ్యాజిక్స్ ఏమి ఉండవు. దీంట్లో లర్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో ఎక్కువ అంటే ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇన్విటేషన్ స్కిల్స్ అని, అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని కొన్ని రకాల డిజిటల్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ మనకి ట్రైనింగ్ ద్వారా మనకి ఫ్రీగా దాన్ని నేర్పిస్తారు. ఆ స్కిల్స్ని మనం యూజ్ చేసుకొని మనం దీంట్లో మనీని ఎర్న్ చేస్తామన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు. నా టీంలో ఒక బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ ఫర్ ఎవర్లో జాయిన్ అయ్యి చదువుకుంటూనే ఫర్ ఎవర్ని స్టార్ట్ చేసి మేనేజర్ అయ్యి ఎవ్రీ మంత్ 1 lakh అబోవ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు.
ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బాగా ప్రెజర్ ఎక్కువ ఉండి దాంట్లో వచ్చే ఇన్కమ్ సరిపోక ఓకే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ చూస్ చేసుకుని ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్టార్ట్ చేసి మేనేజర్ అయ్యారు, సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ అండి. ఫర్ ఎవర్ని అర్థం చేసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ లేని హౌస్ వైఫ్లు కూడా ఫర్ ఎవర్లో మేనేజర్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నారు. ఫర్ ఎవర్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఏంటంటే, ఇది అర్థం కాని వ్యక్తులు ఏంటంటే, బయట ఎక్కడో ఏదో ఫేక్ ఉంటే ఇది కూడా ఫేక్ ఏమో. ఇక్కడ ఎలా ఉంటుందంటే పచ్చ కళ్ళజోడు మనం పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబడ్డట్టు ఎక్కడో ఏదో ఫేక్ ఉంటే అన్నీ ఫేక్ అనుకుంటున్నారండి. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్లు కొంతమంది జెన్యూన్ పర్సన్స్ ఉన్నారు, కొంతమంది ఫేక్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఎక్కడో ఎవరో ఏదో డాక్టర్ మోసం చేశారని ఆ డాక్టర్ల వ్యవస్థనే మనం ఫేక్ అంటే ఎలాగా? నో. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడో ఒక వ్యక్తి ఒకళ్ళు ఇద్దరు ఫేక్ ఉంటారు. అలా అని పోలీసులు అందరూ ఫేక్ అంటే ఎలాగా? ఓకే, ప్రతి సంస్థలో ప్రతి ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు ఫేక్ ఉంటారు. వాళ్ళు ఫేక్ అని చెప్పి ఆ సంస్థ అంతా ఆ ఇండస్ట్రీ అంతా ఫేక్ అనుకోవడం మన భ్రమ. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ లాంటి జెన్యూన్ కంపెనీ ఇలాంటి ప్లాట్ఫామ్ని కొంతమంది ఫేక్ పర్సన్స్ కొంతమంది దీన్ని ఉపయోగించుకొని తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక కోరికతో చాలామంది మోసం చేస్తున్నారు. కానీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అలా కాదు. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ లాంటి సిస్టమ్ని తీసుకొని దాన్ని కాపీ చేసి బయట ఎవరో ఎక్కడో మోసం చేస్తే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ కూడా మోసం అనుకుంటే ఎలాగా? జెన్యూన్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ గమనించండి, మీరందరూ 500 రూపాయల నోటు ఒరిజినల్ నోటు మన దగ్గర ఉంది, దీన్ని డూప్లికేట్ నోటు కూడా చాలామంది చూసి ఉంటారు. దొంగ నోటు 3000 రూపాయల నోటు దొంగ నోటు ఎక్కడ ఉంటుందా? ఎక్కడ 3000 రూపాయల దొంగ నోటు ఎక్కడ లేదు. కానీ 500 రూపాయలు మాత్రం దొంగ నోటు ఉంది. ఎందుకంటే 500 రూపాయల నోటు ఒరిజినల్ ఉంది కాబట్టి 500 రూపాయల నోటు దొంగ నోటు తయారైంది. 3000 రూపాయల నోటు ఒరిజినల్ లేదు కాబట్టి దానికి దొంగ నోటు తయారవ్వలేదు. అలాగే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ లాంటి కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఉంది కాబట్టే దాని డూప్లికేట్ తయారవుతున్నాయి. బట్ మనం ఏంటంటే ఏది జెన్యూన్, ఏది మంచి కంపెనీ కాదని తెలుసుకొని జాయిన్ అవ్వాలి. ఓకే, మీరు కూడా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి మీరు నాకులాగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే, నాకులాగా మీరు మేనేజర్ అవ్వాలి అంటే 6 డిజిటల్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. మా దగ్గర ఒక మంచి సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ద్వారా ఎవరైనా సరే మేనేజర్స్ అవ్వచ్చు, మంచి ఇన్కమ్ని సంపాదించవచ్చు. కింద స్క్రీన్ మీద నా నెంబర్ అనేది వస్తుంది. ఈ స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేయండి. నేనే స్పెషల్గా మీకు ట్రైనింగ్ ఇస్తాను, గైడ్లైన్స్ ఇస్తాను. మీరు సక్సెస్ అవ్వడం కోసం నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్